16వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితాలలో జ్ఞానము మనకు ఎంతో అవసరము. ఏ పని చేయాలి అన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఇలా ప్రతి విషయంలోనూ మనకు జ్ఞానము ఎంతో అవసరము. ఆ జ్ఞానము లేక ఎన్నో జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. ప్రభు అంటూ ఉన్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే, అంటే తక్కువగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడుతుంది అని. ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడి ప్రభు చేత నడిపింపబడే వ్యక్తి ఎన్నో నష్టాల నుండి తప్పించబడతాడు. మన జ్ఞానంతో ఆలోచించినప్పుడు ఇప్పుడు సరైనది లాగానే అనిపిస్తుంది, కానీ కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల తరువాత దాని వలన మనకు నష్టం కలగవచ్చు. అప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఇది నేను మంచి మార్గము లేదా సరైన నిర్ణయము అనుకున్నాను, కానీ నా అభిప్రాయము తప్పు అని. కాబట్టి కేవలము మన జ్ఞానముపై మనం ఆధారపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ ప్రభుపై ఆధారపడాలి. ప్రస్తుతం మనకు కష్టంగా అనిపించినా కానీ ప్రభువు ఏది చెబితే అదే చేయడం మనం నేర్చుకోవాలి. మనల్ని మనము తగ్గించుకొని ప్రభుపై విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ప్రభువు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. గొప్ప జ్ఞానమును మనకు అనుగ్రహించి మంచి మార్గంలో నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మా జ్ఞానముపై ఆధారపడే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడాలి తండ్రి. మా ఇష్టానికి కాదు, కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి ప్రభువా. ఏ పని చేయాలి అనుకున్నా, ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా, ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఏవి తాత్కాలికమైనవి, ఏవి శాశ్వతమైనవి, ఇలా ప్రతి విషయంలోనూ మీరే మాకు తోడుని నడిపించండి తండ్రి. అన్ని నష్టంల నుండి మీరే తప్పించండి ప్రభువా. మీ సహాయం కోసము మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేత నడిపింపబడే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.